నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. దేశ రాజకీయాల్లో ఎన్నో సంచలనాలండి, ఎన్నెన్నో ప్రయోగాలు. కానీ ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులో నడుస్తున్న ఒకే ఒక వార్త దేశవ్యాప్తంగా పెను సంచలనాలని రేపుతుంది. 1,000 రూపాయల లంచం అడిగితే ప్రభుత్వం అక్షరాల ₹1,00,000 రివార్డు ఇస్తుందట. అవును, మీరు విన్నది నిజమే. లంచం అడిగింది ₹1,000 కావచ్చు, కానీ దాన్ని పట్టిస్తే మీ అకౌంట్లో పడేది మాత్రం అక్షరాల ₹1,00,000 క్యాష్ ప్రైజ్. తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న ఒకే ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు దేశ పరిపాలనా వ్యవస్థలోనే ఒక పెను భూకంపాన్ని సృష్టిస్తుంది. అవినీతి తిమింగలాల వేటకై కొత్త సీఎం విసిరిన బ్రహ్మాస్త్రం ఏంటి? అసలు ఈ ₹1,00,000 రివార్డు వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? తమిళనాడు ఆర్థిక పారిశ్రామికంగా ఎంతో దూసుకుపోతున్న రాష్ట్రం. ఎంత అభివృద్ధి చెందినా లోపల ఒక క్యాన్సర్ లాంటి మహమ్మారి ఆ రాష్ట్రాన్ని తొలిచేస్తుంది. అదే అవినీతి. ప్రభుత్వ శాఖల్లో చిన్న పని కావాలన్నా, సామాన్యుడు ఆఫీసుల చుట్టూ తిరగాలన్నా లంచం ఇచ్చి తీరాల్సిందే. మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది నాయకులు మారారు, కానీ ఆ లంచాల పర్వం మాత్రం ఎక్కడా ఆగట్లేదు. మరి విజయ్ అధికారంలోకి రాగానే ఆయన కన్ను ముందుగా పడింది ఈ అవినీతి వ్యవస్థపైనే. ఎలాగైనా దీన్ని సమూలంగా నిర్మూలించాల్సిందే అని ఆయన ఒక శపథం పూనారు. అందుకోసం ఆయన సిద్ధం చేసిన విప్లవాత్మకమైన వ్యూహమే ఈ ₹1,00,000 రివార్డు పథకం. సాధారణంగా అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి, కమిటీలు వేస్తాయి. కానీ సీఎం విజయ్ రూటు మార్చారు. చట్టాల కంటే సామాన్య ప్రజల చేతికి పవర్ ఇస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించారు. ఒక సామాన్య పౌరుడు ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అధికారి లేదా ఉద్యోగి పని చేయడానికి లంచం డిమాండ్ చేస్తే ఇకపై ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. సదరు అధికారి అడిగిన లంచం కేవలం ₹1,000 అయినప్పటికీ బాధితుడు నేరుగా అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. కంప్లైంట్ చేసి అవినీతి అధికారిని పట్టుకుంటే సదరు ఫిర్యాదుదారుడికి ప్రభుత్వం తరపున అక్షరాల ₹1,00,000 నగదు బహుమతి ఇకపై అందుతుందట. అంటే అవినీతిని అంతం చేయడంలో ప్రజల్నే భాగస్వాములు చేసే ఒక అద్భుతమైన మైండ్ గేమ్ దళపద్ది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఎవరైనా కక్ష సాధింపు చర్యల కోసం తప్పుడు ఫిర్యాదులు చేస్తే పరిస్థితి ఏంటి? అందుకే సీఎం విజయ్ ఒక పక్కా కండిషన్ పెట్టారు. ఊరికే నోటి మాటతో చెప్తే కుదరదు. మీరు లంచం అడుగుతున్న అధికారిని పట్టించాలంటే సదరు వ్యక్తి వాదనను మద్దతుగా ఖచ్చితమైన వీడియో సాక్ష్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. అధికారులు ఎవరైనా లంచం అడిగితే రహస్యంగా దాన్ని వీడియో తీయాలి, సంబంధిత యాప్ లేదా విభాగానికి పంపించాలి. మరి ఆ వీడియో సాక్ష్యం ఆధారంగా విచారణ జరిపి సదరు ఉద్యోగి లంచం అడిగింది నిజమేనని తేలితే వెంటనే ఫిర్యాదు చేసిన వ్యక్తికి అకౌంట్లో ₹1,00,000 రివార్డ్ జమ అయిపోతుంది. వినడానికి ఇది సినిమా కథలా అనిపించవచ్చు, కానీ దీన్ని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం శరవేగంగా నేడు అడుగులు వేస్తుంది. ఈ పథకం పక్కాగా పనిచేయాలంటే కేవలం రివార్డులు ఇస్తే సరిపోదు, యాక్షన్ తీసుకునే వ్యవస్థ కూడా అంతే బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలోని అవినీతి నిరోధక విభాగాన్ని అంటే ఏసీబీని సమూలంగా పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఈ విభాగానికి పూర్తి స్థాయి స్వేచ్ఛను, అపరిమితమైన అధికారాలను కట్టబెడుతున్నారు. ఏ రాజకీయ ఒత్తిళ్లకి లొంగకుండా ఎంతటి పెద్ద అధికారి అయినా లంచం అడిగినట్లు సాక్ష్యాలు ఉంటే వెనుకాడకుండా లోపల వేసేలా చట్టాన్ని కఠినతరం కూడా చేస్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులు సామాన్య ప్రజల నుండి ఏ విధమైన లంచాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కానీ కోరితే ఇక వారి ఉద్యోగాలు ఓడడం ఖాయం అనే భయాన్ని ఈ వ్యవస్థ కల్పిస్తుంది. మరి ఇప్పటి వరకు లంచం ఇవ్వడానికి భయపడిన సామాన్యుడు ఇప్పుడు లంచం అడిగే అధికారి కోసం వెతికే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ₹1,000 లంచాన్ని రికార్డు చేస్తే ₹1,00,000 ఆదాయం వస్తుంది. మరి ఇది ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఆఫీసులోకి ఏ సామాన్యుడు వచ్చినా అతని చేతిలో మొబైల్ ఉందా, అతను వీడియో తీస్తున్నాడా అనే భయం అధికారుల్లో మొదలవుతుంది. మరి ఈ భయమే అవినీతిని సగానికి పైగా తగ్గించేస్తుంది అనేది ఈ సరికొత్త వ్యూహం
యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ ప్రయోగంలో తమిళనాడులో 100% సక్సెస్ అయితే అది దేశ పరిపాలనా రంగంలోనే ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుంది. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు. సామాన్య ప్రజలు ఎప్పటి నుంచో అవినీతి లేని పారదర్శకమైన పాలనను కోరుకుంటున్నారు. ఇప్పుడు నూతన ముఖ్యమంత్రి విజయ్ ప్రజల ఆకాంక్షలను తగ్గట్టుగా ఈ సాహసానికి తెరలేపారు. ఒకవేళ ఈ వ్యవస్థను ఆయన పరిపూర్ణంగా అమలు చేసి చూపిస్తే తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అత్యంత గొప్ప ధైర్యవంతుడైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా విజయ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. మరి ఈ పథకం అమల్లో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. లంచం అడిగే తిమ్మింగలాలు ఈ లూప్ హోల్స్ నుంచి ఎలా తప్పుకుంటాయి? మరి ఈ సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయి? మరి ఈ వ్యవస్థను విజయ్ ప్రభుత్వం ఎలా కాపాడుకుంటుంది? రాబోయే రోజుల్లో తమిళనాడు అవినీతి రహిత రాష్ట్రంగా మారుతుందా, లేక ఈ పథకం కేవలం కాగితాలకే పరిమితం అవుతుందా? అంతటా ఉత్కంఠ రేపుతున్న ఈ సంచలన నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా సీఎం దళపతి విజయ్ వేసిన ఈ పవర్ పంచ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.